హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దాని గురించి బీరకాయలను ఎలా కట్ చేసి పెట్టుకున్నాను. నువ్వులతోనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, పుదీనా, పోపులతో ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్ ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నూనె వేసాను. 4-5 మెంతులు వేసాను. ఎక్కువ చేదు అవ్వకుండా, కానీ పచ్చడిలోకి మెంతులు ఉంటే టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకుని అది కొంచెం ఫ్రై అవుతుంటే చిటికెడు పసుపు బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. బీరకాయ కొంచెం ఫ్రై అవుతుంటే అవి నూనెలో బాగా ఉడికితే టేస్ట్ మంచిగా ఉంటుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసాను. కడిగి నానబెట్టి పెట్టాను, కానీ వాటర్ లేకుండా వేయండి, ఎందుకంటే పచ్చడి కదా, టేస్ట్ గురించి కొంచెం చింతపండు వేయాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఇంకో సపరేట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నువ్వులు వేయించుకున్నాను. నువ్వులను వేయించి పెట్టుకున్నాను. కాలోపు బీరకాయ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకోవడం, మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి వేసుకొని ఎంతమంది తినవచ్చు, ఇంకా కర్రీ అవసరం కూడా లేకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.